సెప్టెంబర్ 7, 2024 శనివారం ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని రావచ్చు మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని వాళ్ళు తెలుసుకుందామని. తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్ అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. మరొక్కసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. విగ్రహాలు ఎత్తేటప్పుడు కానివ్వండి అంటే దించేటప్పుడు కొంచెం వైర్లు ఉంటాయి, చూసుకొని అంటే జాగ్రత్తగా కొంచెం చూసి దాన్ని ఇచ్చేయండి. సో జాగ్రత్తగా వహించండి, ఎందుకంటే వైర్లు ఉంటాయి. అంటే పెద్ద వినాయకులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అంటే కిందకి దించేటప్పుడు కానీ మళ్ళీ బండ్లో పెట్టేటప్పుడు కానీ కొంచెం చూసుకోండి. సో ఇంకా విషయానికి వస్తే ఇంకా ఈరోజు వచ్చేసి పండగ. నిన్నైతే ఎవరు కూలి వాళ్ళు అయితే దొరకరు. ఇది యాజ్ యూజువల్గా జరిగే విషయమే. దిగుమతి ఇంకా మార్కెట్ మొత్తం తీసుకున్నా కూడా ఒక 2.5 లారీకి పడతాయి ఉండే అన్ని క్రేట్లు వచ్చేసి. ఇప్పుడు చూసుకున్నట్లయితే టీవీఎస్ మండలిలో ఒక 5 ఇంకా 6 మండలికి బోని అయితే ఏం లేదు. ఇంకా జీపీఆర్ మండి అంటే జీపీఆర్ మండలి లైన్లో చూసుకున్నా ఇంచుమించు అదే సిచ్యువేషనే. ఇంకా ఈరోజు పండగ. నిన్నైతే కూలి వాళ్ళు అయితే ఎవరికి దొరకరు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరికి దొరకరు. ఉండే రీజన్ అయితే ఇదే. ఇంకా ఓవరాల్గా నేనుతో పోల్చుకుంటే అతి భారీ కదా, అత్యంత భారీగానే తగ్గింది. అంటే మార్కెట్లో ఉండే కాయలు మొత్తం ఒక 2.5 లారీకి అయితే సరిపోతాయి. ఇట్లా కాయలు ఎలా వచ్చాయంటే ఇప్పుడు కేజీ అని మండికి వచ్చేసి ఒక 350 బాక్సులు, ఇంకో మండికి వచ్చేసి అంటే 100, 150, 200, 100, 150, 200 ఇలా మండికి అయితే వచ్చాయండి. ఓవరాల్గా నేనుతో పోల్చుకుంటే భారీగానే తగ్గింది. మెయిన్ రీజన్ ఒక రీజన్, పెద్దగా రీజన్ చెప్పాల్సిన పని లేదు. ఈరోజు పండుగ, నిన్న కూలి వాళ్ళు అయితే ఎవరు దొరికిండ్రు. సో అదే రీజన్ వచ్చేసి. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.